సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రమూఢం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రమూఢం స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు, చాలామంది గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు, కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు? తప్పకుండా తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి తులారాశిలోకి వస్తుంది. తులారాశి అంటేనే మనకి త్రాసు, బ్యాలెన్స్. మీరు చాలా ముక్సుటిగా ఉంటారు, చాలా నీతి నిజాయితీగా ఉంటారు. అలాగే మెయిన్గా అంటే వాళ్ళకి సూక్ష్మ శక్తి ఎక్కువ అనమాట. సో ఏదైనా ఒక చూడగానే పట్టేయగలడం. సాధారణంగా ఎక్కువగా దీని రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి సినిమా వాళ్ళు ఎక్కువగా ఈ రంగంలో ఉంటారు, ఈ లగ్నం కానీ, ఈ రాశి వారు కానీ. అలాగే మెయిన్గా లాయర్లు, జడ్జిలు కూడా ఈ రాశి వాళ్ళు, ఈ లగ్నం వాళ్ళు ఉంటారండి. అలాగే వీళ్ళకి ఆంజనేయ స్వామి, శివుడు ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశి వాళ్ళు. కాబట్టి ఈ రాశి మెయిన్గా గోచారిత్య తీసుకుంటే చతుర్థ పంచమాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని 6వ స్థానంలో బాగున్నాడు. 3, 6, 11 స్థానాలు శనికి చాలా మంచిదన్నమాట. సో 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అత్యుత్తమంగా. నెక్స్ట్ వచ్చేసి గురువు భాగ్యస్థానంలో ఇంకా చాలా బాగున్నాడు. సో మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, గురువు 2, 5, 7, 9, 11 స్థానంలో ఉంటాడు. రాహుకేతులు కూడా 5, 11 స్థానంలో బాగానే ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా తులారాశి అండి. సో ఆయన కూడా అందుకే ఈ సీఎం అవడం, ఇవన్నీ కూడా ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళడం, నేమ్ అండ్ ఫేమ్ సాధించడం, ఇదివరకు మన లాస్ట్ మంత్ మెస్సీ కూడా రావడం, ఇలా మీరు ఏమేమి చూసుకున్నా కూడా. సో మన గోచారం చాలా బాగుంటే, మన హార్డ్ వర్క్ దానికి తోడవుతే, దైవబలం కూడా తోడై మనం ఉన్నత స్థానాన్ని చేరుకుంటాం. సో అందుగురించి ఏంటంటే తులారాశి వారికి అత్యుత్తమంగా ఉంది. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును, వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, విద్యార్థులకు సువర్ణ అవకాశం. మెయిన్ ఏంటంటే ఉన్నత చదువు కోసం ఫారెన్ కూడా వెళ్ళొచ్చు, మంచి యూనివర్సిటీస్లో ర్యాంక్ సాధిస్తారు, ఇండియాలో ఉన్నా కూడా మంచి ర్యాంక్ సాధిస్తారు, మంచి సీట్ వస్తుంది. అలాగే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం రాసినా కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, మంచి ర్యాంక్ కూడా వస్తుంది. అలాగే ఫారెన్ టూర్, విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ ఏమైనా కూడా ఉన్నా ఉద్యోగస్తులు ఖచ్చితంగా వస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, ఇవన్నీ జరుగుతాయి. అలాగే భాగ్యస్థానం అనేది ఏంటంటే 9th హౌస్, రిలీజియస్ సంబంధించిన అన్నమాట. తీర్థయాత్రలు ఖచ్చితంగా చేస్తారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు,
బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది. మ్మ్. ఒక కారు గానీ, టూ వీలర్ గానీ కొంటారు. మ్మ్. గోల్డ్ కొనేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఆహా. ఉన్నాయి. తులారాశి వారికి బాగుంది. పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. మ్మ్. మరి వారికి గృహ యోగం ఉందా గురువు గారు? తులారాశి వారికి సాధారణంగా అంటే సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఒకటే చెప్పబోతున్నాండి. మన లగ్నం నుంచి చతుర్థ స్థానం కానీ, భాగ్యస్థానం కానీ, అలాగే మన రాశి నుంచి చతుర్థ స్థానం కానీ, భాగ్య స్థానం కానీ గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సరం కాలం పాటు గురువు అక్కడ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా స్థలం కానీ, ఇల్లు కానీ కొనేందుకు అవకాశం ఉంది. ఓకే. సో లగ్నం అనేది తెలియదు, ఎవరి లగ్నం వాళ్ళే చూసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు మీన లగ్నం అయినా, లేదంటే తులా లగ్నం అయినా, అలాగే మీనరాశి అయినా, లేదంటే తులారాశి అయినా ఖచ్చితంగా గృహయోగం ఉందన్నమాట. స్థలం కానీ, గృహయోగం. సో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి ఇది. సో ఖచ్చితంగా మీరు స్థలం లేదా ఇల్లు కొనేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. సో మీరు మానవ ప్రయత్నం మీరు చేయండి గట్టిగా. ఇన్నాళ్ళు మీకు లోన్ రాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇన్నాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తాను వాళ్ళు రాకపోవచ్చు. ఆల్రెడీ చిన్న స్థలం ఉంది, అది అమ్ముడిపోతే ఇది చేయొచ్చు. సో ఎవరైనా స్థలం కానీ, ఇల్లు కానీ అమ్మాలనుకున్నా కూడా ఇది సరైన సమయం. అంటే మీరు అనుకున్న రేట్ రావాలంటే ఇది సరైన సమయం. సో 100% వస్తుంది. సో మళ్ళీ ఇంకా మంచి ఇల్లు మీరు కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వివాహం కాని వారు కూడా ఎదురు చూస్తుంటారు కదా గురువు గారు, వారి కోసం తెలియజేస్తారా? తప్పకుండా. గురువు మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో గురుబలం అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు మానవ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. మరి పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురువు గారు? పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు ఏంటంటే మన అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం, ఏదో ఒక అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, కుంకుమార్చన కానివ్వండి, అర్చన కానివ్వండి, అభిషేకం కానీ ఏదైనా సరే అమ్మవారికి ఒకసారి చేస్తే చాలా మంచిది. మగవారికి ఏదైనా అమ్మవారిని చేయించచ్చు. అలాగే ఇంకా ఏమైనా కొంచెం ఇబ్బందులు అనిపిస్తున్నాయంటే కనుక ఖచ్చితంగా రాహుకు 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంప ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను దోషం మొత్తం పోతుంది. అందరూ అనుకుంటుంటారు ఎందుకు ఈ గోల్డ్ ఐటమ్ దానం 1000 రూపాయలకి వస్తుంది. ఎంత వచ్చిన పర్లేండి, ఎప్పుడైతే సువర్ణం అనేది దానం చేసామో ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది. అలాగే మన అనారోగ్యం ఏమన్నా కూడా తొలగిపోతుంది. 1000 రూపాయలు ఎంత వస్తే అంత. మిగతా ఐటమ్స్ ఏవి ఇచ్చినా కాదు, సువర్ణం. అందుకే పూర్వం అందరూ కూడా సువర్ణదానం అని. అందుకే 1000 రూపాయల వర్త్ ఎంత వస్తే అంత ఐటమ్ ఆ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను బ్రాహ్మడికి దోషం మొత్తం తొలగి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. తులారాశి వారి వివరణ మరియు పరిహారం తెలియజేస్తున్నాం. నమస్కారం. నమస్కారం.